హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్వల. ఈ క్లాస్లో మనం పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి చూసాం. ఈ క్లాస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పేరెంట్ క్లాస్ యూజ్ చేసుకొని పేరెంట్ క్లాస్ యొక్క డేటాని ఒక చైల్డ్ క్లాస్కి కానీ మనం యాక్సెస్ చేసుకున్నట్లయితే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అది ఎలానో ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను క్లాస్ ఏ అని తీసుకుంటున్నాను. డెఫ్ ఇనిట్ సెల్ఫ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తున్నా. సెల్ఫ్ డాట్ ఏ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా 10 అని. నెక్స్ట్ పేరెంట్ క్లాస్ బి అని తీసుకున్నాను. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ లో ఏ వాల్యూ వచ్చేసి 20 ఇచ్చాను. నెక్స్ట్ సి క్లాస్ తీసుకున్నాను. సి క్లాస్లో ఏ అండ్ బి 2 క్లాసెస్ యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటున్నా. కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకొని మనం ఏ అండ్ బి క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవాలి. ఏ డాట్ ఇనిట్ సెల్ఫ్, నెక్స్ట్ బి డాట్ ఇనిట్ సెల్ఫ్, సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు 100. ఫైనల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మనం ఆబ్జెక్ట్ వచ్చేసి సి క్లాస్కి క్రియేట్ చేస్తాం. వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం వాల్యూస్ ఏమీ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రింట్ ఓబీజే డాట్ ఏ. ఫస్ట్ ఏ అనేటువంటి పేరెంట్ క్లాస్ తీసుకున్నాం. దానిలో కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఏ వాల్యూ 10 తీసుకున్నాను. నెక్స్ట్ క్లాస్ పి అంటే సెకండ్ పేరెంట్ క్లాస్ తీసుకొని దానిలో కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకొని ఏ వాల్యూ 20 తీసుకున్నాను. చైల్డ్ క్లాస్ సి తీసుకొని పేరెంట్ క్లాస్ ఏ అండ్ బిని 2 క్లాసెస్ని యాక్సెస్ చేసుకున్నాం. చైల్డ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ తీసుకొని ఏ డాట్ ఇనిట్ అని చెప్పేసి ఏ క్లాస్ యొక్క డేటాని యాక్సెస్ చేసుకున్నాం. బి డాట్ ఇనిట్ అని చెప్పేసి బి క్లాస్ యొక్క డేటాని యాక్సెస్ చేసుకున్నాం. ఫైనల్గా మనం ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. అవుట్పుట్ అనేటువంటిది మనకి 100 వచ్చింది. అవుట్పుట్ 100 ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేటువంటిది సి క్లాస్కి క్రియేట్ చేసాం. ఫస్ట్ మనకి ఆబ్జెక్ట్ అనేటువంటిది సి క్లాస్లో ఏ వాల్యూ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తుంది. ఏ వాల్యూ ఉంది కాబట్టి మనకి ఏ వాల్యూ 100 ప్రింట్ అవుతుంది. అలా మనం సి వాల్యూలో ఏదన్నా వాల్యూని కానీ డిఫైన్ చేయకపోతే మనకి నెక్స్ట్ బి క్లాస్ ఉంది కాబట్టి బి క్లాస్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మనకి అవుట్పుట్గా రిటర్న్ చేస్తుంది. అలా వస్తుందో లేదో చూద్దాం. చూడండి, మనకు అవుట్పుట్ 20 వచ్చింది. ఈ విధంగా మనం 2 పేరెంట్ క్లాస్ 1 చైల్డ్ క్లాస్ యూజ్ చేసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని కానీ పర్ఫామ్ చేసినట్లయితే దానిని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చూస్తాం. ప్రీవియస్ క్లాస్లో మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని చూసాం. సేమ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో చూద్దాం.
ఫస్ట్ క్లాస్ డ్రైవర్ క్లాస్ అని తీసుకున్నాను. క్లాస్లో కన్స్ట్రక్టర్ యూజ్ చేసి డ్రైవర్ క్లాస్కి పారామీటర్స్ వచ్చేసి లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చాము. నెక్స్ట్ లైసెన్స్ క్లాస్ తీసుకున్నాం. మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ తీసుకున్నాం కాబట్టి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఫస్ట్ ఒక క్లాస్ అనేటువంటిది మనకి నెక్స్ట్ క్లాస్కి పేరెంట్ క్లాస్ అవుతుంది. ఆ విధంగా చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ డ్రైవర్ క్లాస్ తీసుకున్నాం. డ్రైవర్ క్లాస్ని లైసెన్స్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకున్నాం. మనం ఫస్ట్ ఇక్కడ వరకు అయితే దీనిని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎలా అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది. 2 క్లాసెసే ఉంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అలా కాకుండా మోర్ దాన్ 1 పేరెంట్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్ ఉంటే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ వరకు మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఒక డ్రైవర్ క్లాస్ తీసుకున్నాం, నెక్స్ట్ లైసెన్స్ క్లాస్, నెక్స్ట్ వెహికల్ క్లాస్ తీసుకున్నాం. రిటర్న్ ఫాల్స్ వరకు మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనం ఈ క్లాస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూస్తున్నాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? 2 పేరెంట్ క్లాస్ ఉండాలి, 1 చైల్డ్ క్లాస్ ఉండాలి. సో దానికోసం నేను క్లాస్ టీసీల్ అని ఒక పేరెంట్ క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను. క్లాస్ పెట్రోల్ అని అనదర్ పేరెంట్ క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను. ఈ 2 క్లాసెస్ని చైల్డ్ క్లాస్ బస్ అని చెప్పేసి ఒక చైల్డ్ క్లాస్ తీసుకున్నాను. దాంట్లోకి 2 పేరెంట్ క్లాస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి వెహికల్ అనేటువంటి ఒక పేరెంట్ క్లాస్ని తీసుకున్నాను. పెట్రోల్ అనేటువంటిది అనదర్ పేరెంట్ క్లాస్ని తీసుకున్నాను. ఒక చైల్డ్ క్లాస్లో 2 పేరెంట్ క్లాస్ని మనం యాక్సెస్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇన్హెరిటెన్స్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సేమ్ మనకి కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ క్లాస్ బస్ అని తీసుకున్నాం. అంటే ఇది చైల్డ్ క్లాస్లో వెహికల్, పెట్రోల్ అని తీసుకున్నాం. కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. వెహికల్ క్లాస్ని యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి వెహికల్ క్లాస్కి పారామీటర్స్ వచ్చేసి మనం ఫస్ట్ వెహికల్ క్లాస్కి ఏ పారామీటర్స్ అయితే పాస్ చేసామో ఆ పారామీటర్స్ మొత్తాన్ని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏజ్ వరకు పారామీటర్స్ని పాస్ చేసాం. సేమ్ అవే మనకి ఏజ్ వరకు వెహికల్ క్లాస్లో పాస్ చేసాం. బస్ క్లాస్కి వచ్చేసి మనం ఎక్స్ట్రా పారామీటర్స్ ఏం తీసుకుంటున్నాం? వీల్స్ అన్ని తీసుకుంటున్నాం. బస్ క్లాస్కి వచ్చేసి ప్రైస్ అని ఎక్స్ట్రా పారామీటర్ తీసుకున్నాం. పెట్రోల్ క్లాస్కి వచ్చేసి ఎక్స్ట్రా పారామీటర్ వీల్స్ అని తీసుకున్నాం. ఈ క్లాస్లో 2 పారామీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం. వెహికల్ క్లాస్లో ఏజ్ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ పెట్రోల్ క్లాస్. పెట్రోల్లో మనం ఏం పారామీటర్స్ పాస్ చేసాం? ప్రైస్ అని పాస్ చేసాం. సో పెట్రోల్ క్లాస్లో ప్రైస్ అనేటువంటి వేరియబుల్స్ని పారామీటర్స్ని మనం యాక్సెస్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ ఇచ్చాం. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకున్నాం. ఈ విధంగా కానీ 2 పేరెంట్ క్లాసెస్ అండ్ 1 చైల్డ్ క్లాస్ ఇలా రిప్రజెంట్ చేసినట్లయితే దానిని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అర్థమైందని అనుకుంటున్నాను. లేదంటే ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మనం డ్రైవర్ క్లాస్ తీసుకున్నాం. డ్రైవర్ క్లాస్లో కన్స్ట్రక్టర్ యూస్ చేసుకొని వాల్యూస్ ఇచ్చాము. నెక్స్ట్ లైసెన్స్ క్లాస్ తీసుకున్నాం. లైసెన్స్ క్లాస్కి డ్రైవర్ క్లాస్ పేరెంట్ క్లాస్ కాబట్టి ఆ క్లాస్ని మనం ఇక్కడికి ఇన్హెరిట్ చేసుకున్నాం. లైసెన్స్ క్లాస్లో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకున్నాం. వాల్యూస్ని పాస్ చేసాం. నెక్స్ట్ వెహికల్ క్లాస్ తీసుకున్నాం. వెహికల్ క్లాస్కి లైసెన్స్ క్లాస్ పేరెంట్ క్లాస్ కాబట్టి లైసెన్స్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం. ఇక్కడ వరకు మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కోసం 2 పేరెంట్ క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాం. పేరెంట్ క్లాస్ 1 వచ్చేసి క్లాస్ టీసిల్, పేరెంట్ క్లాస్ 2 వచ్చేసి క్లాస్ పెట్రోల్. 2 పేరెంట్ క్లాస్కి మనకు ఒక చైల్డ్ క్లాస్ కావాలి కాబట్టి చైల్డ్ క్లాస్ వచ్చేసి క్లాస్ బస్. ఈ విధంగా కానీ మనం డేటాను రిప్రజెంట్ చేసి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసినట్లయితే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మనకి ప్రాసెస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం.
చూడండి మనకి అవుట్పుట్ 1 యూజర్ ట్రూ ట్రూ 4 అని వచ్చింది. మనం ప్రింట్ స్టేట్మెంట్ డిస్ప్లే డ్రైవర్ డిస్ప్లే లైసెన్స్ డిస్ప్లే వెహికల్ ఆబ్జెక్ట్ డాట్ ఫీల్డ్స్ తీసుకున్నాం కాబట్టి మనకి 4 అవుట్పుట్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.